ఇప్పుడు పాత వెంచర్లు రేరా అండర్లో కూడా లేకపోతే మరైతే ఇప్పుడు ఈ పాత వెంచర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అంతేనా? అది ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారా లేదనేది ఒక నిఘా సంస్థ చూస్తుంది, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. సో రేరా లేకపోవడం వల్ల పాత వెంచర్స్కి రేరా ఒప్పుకోదు. రేరా నేను మెయింటెనెన్స్ చేయను అంటే అక్కడ మార్టిగేజ్ రిలీజ్ చేయదు రేరా. ఏమైనా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ డబుల్ రిజిస్ట్రేషన్ పాత వెంచర్లో కొంత ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కంపెనీస్ వాళ్ళు, సో దానివల్ల కూడా కస్టమర్స్ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రెసెంట్. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ కోచ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ బెంగళూరు హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే శంషాబాద్ బేస్డ్గా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ మనకి అప్రిషియేషన్ అనేది ఎంత తొందరగా దొరుకుతుంది, ఈ విషయాల గురించి సార్తో చర్చిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్, అయితే మనం ఈ షాద్నగర్ బేస్డ్గా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది సార్? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుంది అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు? ముఖ్యంగా చూసుకుంటే మనం షాద్నగర్ హైవే అని బెంగళూరు హైవే NH44 అంటాం సార్. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పెద్ద హైవే, భారతదేశానికి వెన్నెముక్క అంటారు ఈ రోడ్ని. సో ఈ రోడ్లో మనకు షాద్నగర్ అనేది శంషాబాద్ ఉంది కదా, శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది కొత్తూరు తర్వాత మెయిన్ పెద్ద సిటీ ఏదైతే వస్తుందో అది షాద్నగర్. ఈ షాద్నగర్లో మనకు దాదాపుగా ఒక 2009 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడ కూడా ఆగడం స్లో అనేది లేదు. ఎందుకంటే ఆ గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఏ గవర్నమెంట్తో సంబంధం లేకుండా గ్రోత్ అయ్యే ఎక్కడ ఉందంటే ఓన్లీ కేవలం షాద్నగరే. సో ఈ షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, షాద్నగర్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, షాద్నగర్ అనేది మున్సిపాలిటీ జోన్, దాంతోపాటు అదొక నియోజకవర్గం. ఆ చుట్టుపక్కల ఉండే డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా వితిన్ షార్ట్ టైం, అంటే ఒక 2 నుంచి 3 ఇయర్స్లో చాలా తొందరగా గ్రోత్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందంటే షాద్నగర్. ఎందుకంటే షాద్నగర్లో మనకు అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఒకటి వస్తుంది. మేకగూడలో మనకు షాద్నగర్లో దగ్గరలో మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది. షాద్నగర్ పక్కనే హైవే ఆనుకునే MSN ల్యాబ్ ఉంటుంది, తర్వాత నాట్కో ఫార్మా ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని కస్టమర్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా వితిన్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో షాద్నగర్ని కూడా మినీ ఇండియా అంటారు. ఎందుకు మినీ ఇండియా అంటే, మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ సెటిల్ అయి ఉన్నారు. అంటే అక్కడ మన హైదరాబాద్లో ఎలా అయితే ఉందో అన్ని మిక్స్డ్ ఎలా అవుతుందో అన్ని లాంగ్వేజ్. సో అలాంటి లాంగ్వేజ్ అక్కడ 3 భాషలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అక్కడ హిందీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు అంటే అన్ని స్టేట్ నుంచి అక్కడ సెటిల్ అయి ఉన్నారు అక్కడ. సో దానివల్ల ఏంటంటే షాద్నగర్ అనేది పెరగడానికి అవకాశం ఉన్న ప్లేస్, ఒకటి మంచి గ్రోత్ క్యారిడర్ అది. సో అక్కడ మనకు షాద్నగర్ తర్వాత వచ్చేది మనకు రాజపూర్ తర్వాత వచ్చేది పోలేపల్లి సీజన్. సో పోలేపల్లి సీజన్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే షాద్నగర్ టౌన్లో ఉంటారు. సో షాద్నగర్ టౌన్ అనేది ఎన్లార్జ్, అంటే పెద్దగా అవుతుంది. ఒకప్పుడు 3 years బ్యాక్ చాలా చిన్నగా ఉండే షాద్నగర్ ఈరోజు షాద్నగర్ టౌన్ మెయిన్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే దాదాపు 4 kilometers వరకు రేడియస్ పెరుగుతూ ఉంది. నేను 2016 నుంచి నేను చూస్తూ ఉన్నాను షాద్నగర్ని. ఈరోజు చూస్తే షాద్నగర్ అనేది ఒకప్పుడు బస్ స్టాప్ నుంచి 1 kilometer వెళ్తే ఒక లాస్ట్ ఇల్లు ఉండేది, ఈరోజు 4 kilometers వరకు కూడా పెరిగిపోయింది సిటీ టౌన్. సో ఎందుకంటే షాద్నగర్ అనేది హైదరాబాద్కి దగ్గరున్న టౌన్ అనేది. సో రేపు పొద్దున పెరగడానికి అవకాశం ఉంది. కస్టమర్లు ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారో చాలా గ్రోత్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉంది హైదరాబాద్ కంటే షాద్నగర్. ఆ షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తప్పకుండా మీరు అనుకున్నట్టు ప్రతి రూపాయి డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే షాద్నగర్కి ఉంది సార్. సార్, అయితే ఇప్పుడు షాద్నగర్ బస్ స్టాప్ నుంచి మనం ఇటు కిషన్ నగర్ వెళ్ళే రోడ్డు, ఈ రూట్లో అటు భీమారం వరకు, అంటే ఒక 10 kilometers రేడియస్ వరకు మనకి చాలా వెంచర్స్ అయితే ఉన్నాయి ఏరియాలో. సో మనం మన బడ్జెట్లో అంటే ఒక 10,000 per square yard ఆ బడ్జెట్లో కనుక చూస్ చేసుకుంటే మనము ఈ కిషన్ నగర్ నుంచి ఎంత దూరంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? ఎస్ సార్. ఇప్పుడు కిషన్ నగర్ మెయిన్ బస్ స్టాప్ నుంచి షాద్నగర్ నుంచి డైరెక్ట్గా భీమారం అనేది ఒక రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అక్కడ
ఆ చించోడు కిషన్ నగర్ ఈ రేడియస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా పెరగడానికి అవకాశం. ఎందుకంటే షాద్ నగర్ టౌన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ వస్తుంది ఒకటి ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ బేస్ చేసుకొని మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా లాంగ్ టైం కాకుండా షార్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా స్పీడ్గా మూవ్ చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ని. ఆ రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులో రావడానికి మనకు ఇంకొక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు పట్టవచ్చు. సో 6 సంవత్సరాల వరకు మనం రీజనల్ రింగ్ రోడ్ మీద తిరుగుతాం కూడా. ఇప్పుడు ఓవరాల్ మీద ఎలా తిరుగుతున్నామో రీజనల్ రింగ్ రోడ్ మీద మనం తిరుగుతాం. అంటే ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు టైం పట్టవచ్చు. సో అంతలోపు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి షార్ట్ టైం అవుతుంది. సో ఈ కిషన్ నగర్ రోడ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాని నియర్ బై ఉండేది షాద్ నగర్ టౌన్. సో కిషన్ నగర్ వెళ్తుంటే హజీపల్లి అని ఒకటి ఉంటుంది. ఆ హజీపల్లికి రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ విలేజ్ని గ్రీనరీ పరంగా కావచ్చు, లేకుంటే నీట్నెస్ పరంగా కావచ్చు. ఒకప్పుడు ఆ విలేజ్కి ఒక ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఇచ్చాడు. సో దాని తర్వాత వచ్చేది కిషన్ నగర్. ఆ కిషన్ నగర్ బేస్ చేసుకొని భీమారం దగ్గరలో వచ్చేది రీజనల్ రింగ్ రోడ్. సో ఆ రీజనల్ రింగ్ రోడ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా 5 సంవత్సరాల లోపే మంచి గ్రోత్ అనేది ఉంటుంది సార్. దానికి ఇప్పుడు మనకి షాద్ నగర్కి దగ్గరలో RRR ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? సార్ ఎగ్జిట్ వచ్చేసి మనకు RRR ఎగ్జిట్ వచ్చేసి మనకు పరిగి రోడ్లో మనకు పర్వతాపురం అని వస్తుంది సార్. అక్కడ ఒకటి ఎగ్జిట్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు ఇందాక భీమారం దగ్గర ఒక ఎగ్జిట్ వస్తుంది. ఇంకో ఎగ్జిట్ వచ్చేసి మనకు బాలనగర్ దగ్గర వస్తుంది. ఈ 3 ఎగ్జిట్లు మనకు రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ షాద్ నగర్ టౌన్ నుంచి కనెక్టివిటీ వస్తున్నాయి. సరే అయితే ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే షాద్ నగర్కి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తుంటే బెంగళూరు హైవే వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే బూరుగులో ఏమైనా ఉన్నాయి కదా, ఎస్ సార్. ఆ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? RRR ఎగ్జిట్ అనేది మనకు కమ్మదనం అన్న విలేజ్ వస్తుంది సార్. ఆ కమ్మదనం దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ పోతుంది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా షాద్ నగర్ టౌన్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్ వరకు ఎవరైతే రైట్ అండ్ లెఫ్ట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కూడా తప్పకుండా గ్రోత్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు నేషనల్, ఇప్పుడు మనకి ఏదైతే జూ పార్క్ ఉంది హైదరాబాద్, అది షిఫ్ట్ అయిపోతుంది. కొద్ది రోజులలో మనకు షిఫ్ట్ అయిపోతుంది. సో అది కూడా అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఆ కమ్మదనం దగ్గర నుంచే పోతుంది. సో అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే జూ పార్క్ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా జనాలు అనేది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి అక్కడ ఉండడానికి అవకాశం కూడా గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారు హైదరాబాద్లో, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తున్నారు మనం చూసి. కానీ రేపు పొద్దున షాద్ నగర్ అనేది మనకు హైదరాబాద్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ స్టే చేయడానికి అవకాశం కూడా కల్పిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ వచ్చే ఏదైతే మన జూ పార్క్ వస్తుందో, జూ పార్క్ నియర్ బై మనకు ఉండడానికి అపార్ట్మెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ వస్తున్నాయి రాబోయే రోజుల్లో. సో అక్కడ జనాలు కూడా జనసాంద్రత కూడా పెరుగుతుంది. సో దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఏదైతే ఉందో కమ్మదనం కావచ్చు, దాని పక్కన ఇంకా వేరే విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ తప్పకుండా మనకు గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రేడియల్ రోడ్స్ వేస్తున్నాం మేము, కనెక్టింగ్ అంటే ORRకి RRRకి మధ్య కనెక్టింగ్ రోడ్స్ రేడియల్ రోడ్స్ వేస్తున్నాం అంటాం. ఈ రేడియల్ రోడ్స్ బేస్ చేసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అప్రిషియేషన్? తప్పకుండా మంచి అప్రిషియేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, ఆల్రెడీ ORR ఉంది. ORRకి ఎగ్జిట్ ఎలా అయితే ఉన్నాయి, ఇప్పుడు మనకు ఎగ్జిట్ ఎక్కడుంది, ఇక్కడ ఈస్ట్లో చూసుకుంటే మనకు గట్కేసర్లో ఎగ్జిట్ ఉంది. ఆ తర్వాత మనకు కీసర్లో ఉంది. ఇటు చూసుకుంటే మనకు ఇస్నాపూర్ దగ్గర, పటంచెరు దగ్గర ఉంది. ఇటు చూసుకుంటే మేడ్చల్ దగ్గర ఉంది. సో ఆ ఎగ్జిట్ల దగ్గర ఒకప్పుడు 5,000 నుంచి 6,000 గజం ఉండేది. అది రాకముందుకు ఎవరైనా కొనడానికి వెళ్ళినా కూడా కొనలేని పరిస్థితి ఆ రోజు. ఈరోజు ORR ఎగ్జిట్ వచ్చినాక ఎలా ఉందంటే అక్కడ 18,000 నుంచి 25,000 నడుస్తుంది సార్ అక్కడ. అంటే ఎగ్జిట్ రావడం వల్ల అక్కడ గ్రోత్ అనేది పెరిగిందా లేదా? సో ఎప్పుడైతే గ్రోతింగ్ అంటే ఎగ్జిట్ రోడ్ కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తుందో ప్లేసెస్కి, ల్యాండ్స్కి, ఆటోమేటిక్గా రేట్స్ అనేది జంప్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఎగ్జిట్ వచ్చే ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా పెరగడానికి 100% అవకాశం ఉంది సార్. సరే అయితే ఇప్పుడు ఈ ORR ఎగ్జిట్స్ దగ్గరలో కొంతమందిలో ఒక డౌట్ ఉంది ఏంటంటే, ORR ఎగ్జిట్ దగ్గరలో లేదా ORR చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో కొన్ని వెంచర్స్లో, అంటే పాత వెంచర్స్లో కొన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టారు. బట్ ఇప్పటికీ వాటిలో పెద్ద అప్రిషియేషన్ ఏం రాలేదు. రీజన్ ఏమై ఉంటుంది సార్? ఇప్పుడు మనం ఇది షాద్ నగర్ వైపు అటు రైట్ సైడ్ తీసుకున్న భీమారం వైపు వెళ్ళినా కూడా ఒక 10,000 ఉంది. బట్ ఈ ఓన్లీ ORR చుట్టుపక్కల, ORR నియర్ బై కొన్ని పాత వెంచర్స్లో ఎప్పుడో 2,500, 3,000 కొన్న వాళ్ళకి ఇప్పటికీ అప్రిషియేషన్ పెద్దగా లేదు, అదే రేట్లు నడుస్తున్నాయి. రీజన్ ఏమంటారు? ఇప్పుడు ఎలా ఉందంటే
మనము కంపెనీస్ అమ్మేటప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి కస్టమర్కి ఒక భరోసా కల్పిస్తుంది ప్రతి కంపెనీ. ఏంటంటే ప్లాట్ కొన్న తర్వాత 10 years మెయింటెనెన్స్ కానీ 5 years మెయింటెనెన్స్ కానీ ఇస్తుంది. ఒకప్పుడు పాత వెంచర్స్లో ఏమైందంటే ఇదంతా లేకుండా అప్పుడు. సో ప్లాట్లు ఏదో లేఅవుట్ చేశారు, అమ్మేశారు, వెళ్ళిపోయారు. సో అక్కడ మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్ల ఈరోజు అక్కడ కొన్న కస్టమర్లు రీసేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలా ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ అంతా మారిపోయింది. ఇప్పుడు కంపల్సరీ ఎవరైనా వెంచర్ వేస్తే కంపల్సరీ 10 years కానీ లేదంటే 5 years కానీ, డిపెండ్స్ ఆన్ కంపెనీ బేస్ చేసుకొని 5 years కానీ 10 years కానీ అలా మెయింటెనెన్స్ ఇస్తుంది. ఈ రోజు కొన్నప్పుడు మన వెంచర్ ఎలా నీట్గా ఎలా ఉందో రేపు అమ్మేటప్పుడు కూడా అలాగే ఉంటే కనుక మనకు రీసేల్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇప్పుడు కొన్న కస్టమర్కి బెనిఫిట్ ఏంటంటే ఈరోజు కొన్నప్పుడు కస్టమర్కి ఎంత నీట్గా కనిపిస్తుందో, అన్ని నీట్గా ఎలా ఉందో అక్కడ వచ్చే అమ్యూనిటీస్, రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఎలా అయితే నీట్గా ఉన్నాయి అమ్యూనిటీస్, రేపు ఒక 5 years కాదు 10 years తర్వాత అమ్మినా కూడా వాళ్ళకి ఈరోజు కొనేటప్పుడు ఎలా ఉందో రేపు పొద్దున అమ్మేటప్పుడు అలాగే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కంపెనీస్ ప్రతి ఒక్క కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్ ఇస్తాయి. అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల రీసేల్ అవ్వట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి అదృష్టం ఏంటంటే కంపెనీ కంపల్సరీ మెయింటెనెన్స్ ఇస్తుంది. సో దానివల్ల కొన్న కస్టమర్కి మంచి లాభాల్లో ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. పాత వెంచర్లు రేరా అండర్లో కూడా లేకపోయి ఉండొచ్చు సార్. 2007 నుంచి రేరా అయితే ఎప్పుడైతే వచ్చిందో, రేరా అనేది నిఘా సంస్థ సార్, రియల్ ఎస్టేట్ కంపెనీకి. సో అదేంటంటే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారా లేదనేది ఒక నిఘా సంస్థ చూస్తుంది, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. సో రేరా లేకపోవడం వల్ల పాత వెంచర్స్కి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు కంపల్సరీ మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే రేరా ఒప్పుకోదు. రేరా నేను మెయింటెనెన్స్ చేయను అంటే అక్కడ మార్టిగేజ్ రిలీజ్ చేయదు రేరా. సో కంపల్సరీ ఇప్పుడు కొన్న కస్టమర్కి అదృష్టం ఏంటంటే కంపల్సరీ రేరా అనేది మీకు ఒక భరోసా కల్పిస్తుంది. ఆ రేరా ఉండడం వల్ల ప్రతి కంపెనీ కూడా 100% డెవలప్మెంట్ ఏదైతే బ్రోచర్లు ఇస్తుందో ఆ బ్రోచర్లో ఉన్నటువంటి అమ్యూనిటీస్ అన్ని ఇవ్వాలి, డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వాలి. దానివల్ల కస్టమర్ బెనిఫిట్ అవుతుండు. కస్టమర్ రేపు పొద్దున ఒక 5 years తర్వాత ఎమర్జెన్సీ నాకు సేల్ కావాలంటే వితిన్ 1 weekలో సేల్ చేసుకోగలుగుతున్నాడు కస్టమర్. సో ఆ విధంగా ఇప్పుడు డెవలప్మెంట్స్ చేస్తున్నారు సార్ ప్రతి కంపెనీ కూడా. మరి అయితే ఇప్పుడు ఈ పాత వెంచర్స్ పరిస్థితి ఏంటి సార్? ఆ వెంచర్లో ఉన్న ప్లాట్స్ కొన్న వాళ్ళ పరిస్థితి అంతేనా? అది ఇంకా అంటే డెవలప్మెంట్కి నోచుకునే అవకాశం లేదంట. ఇప్పుడు ఒకటే సార్, ఎవరైతే పాత వెంచర్లు కొన్నారో వాళ్ళు ఎక్కడైతే ఏ కంపెనీతో అయితే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకొని ఒక అసోసియేట్గా ఫామ్ అయ్యి అందరూ ఎవరైతే ఎంతమంది అయితే కొన్నారో ఆ వెంచర్లో అందరూ ఒక అసోసియేట్గా ఫామ్ అయ్యి మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటే తప్ప వేరే మార్గం అయితే లేదు. ఏమైనా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ డబుల్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే లిటిగేషన్ అనేది కొన్ని వెంచర్స్లో అయితే ఉన్నాయి, ఓల్డ్ వెంచర్స్లో అయితే ఉన్నాయి, కొత్త అయితే అసలు లేదు. పాత వెంచర్లో కొంత ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు కంపెనీస్ వాళ్ళు. సో దానివల్ల కూడా కస్టమర్స్ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రెసెంట్. సరే, ఇప్పుడు ఈ బెంగళూరు హైవేలో రెసిడెన్షియల్ జోన్ బాగా ఎక్కువగా ఉన్న ఏరియా షాద్నగర్ ఏరియా అంటే మనకు షాద్నగర్ టౌన్ బేస్ చేసుకొని మనకు పరిగి రోడ్లో మనకి ఎలికట్ట చౌరస్తా అని ఒకటి ఉంటుంది. ఎలికట్ట చౌరస్తా వరకు మనకు మంచి రెసిడెన్షియల్ జోన్, ఎందుకంటే మంచి ల్యాండ్ బాగుంటుంది, గ్రౌండ్ వాటర్ బాగుంది. దానివల్ల ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఆల్రెడీ విల్లాస్ వస్తున్నాయి. ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా మంచి రెసిడెన్షియల్ అంటే ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. మళ్ళీ అక్కడికి ముందు చూసుకుంటే కిషన్ నగర్, ఆ కిషన్ నగర్ నుంచి చించోడ వరకు కూడా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, రోడ్స్ కనెక్టివిటీ ఉంది. అక్కడ మొత్తం కూడా 60 feet రోడ్ వేసారు ఇప్పుడు. సో అక్కడ ఏంటంటే జనాలు తిరుగుతున్నారు, వస్తున్నారు, అక్కడ మంచి షాప్స్ పడినాయి. వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు సెటిల్ అయిపోయారు, వేరే కేరళ నుంచి వచ్చిన కూడా నాకు తెలిసిన వాళ్ళు కేరళ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు. సో అలా ఆ రోడ్ అనేది చాలా స్పీడ్ గ్రోత్ ఉంది. రెసిడెన్షియల్గా అక్కడ ఆల్రెడీ ఉంటున్నారు. మన హైదరాబాద్ నుంచి కొన్న వాళ్ళు మంచి ప్రశాంతంగా వాతావరణం కావాలని కూడా అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మన కమ్మదనం అనేది, ఆ కమ్మదనం నియర్ బై కూడా చాలా మంది 2019-18లో తీసుకునే కస్టమర్ చాలా మంది సెటిల్ అయ్యాడు వెంచర్లలో ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు. సో రెసిడెన్షియల్గా 2 sides ఉంది సార్, ఒకటే సైడ్ కాదు. ఇక్కడ రైట్ ఉంది, లెఫ్ట్ కూడా ఉంది షాద్నగర్. ఎందుకంటే షాద్నగర్ అనేది ఒకటే సైడ్ పెరగట్లేదు, 2 sides రౌండ్గా పెరుగుతుంది. అందుకే షాద్నగర్కి అంత గ్రోత్ ఉంది. చూడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూస్తే టౌన్ అనేది ఒకటే సైడ్ పెరుగుతుంది ఒకసారి వేరే దగ్గర. కానీ షాద్నగర్ బెనిఫిట్ ఏంటంటే రౌండ్ అప్ పెరుగుతుంది అది, ఎందుకంటే దాని చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి రౌండ్ అప్ చాలా రౌండ్గా పెరుగుతుంది రింగ్ లాగా. సో షాద్నగర్ ఎక్కడ పెట్టినా కూడా 10 kilometers కస్టమర్స్కి నా ఒపీనియన్ ఏంటంటే కస్టమర్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అని వాళ్ళకి అనిపిస్తే షాద్నగర్ నుంచి ఒక 10 kilometers లోపు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వితిన్ 5 yearsలోనే పెట్టిన 10కి
10 అయ్యే అవకాశం అయితే 100% ఉంటుంది సార్ అక్కడ వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.